వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కడికంటే ఫస్ట్ సోలో రైడ్కి వెళ్తున్నాను. యాజ్ అ వీకెండ్ రైడ్ కూడా. సో ఒక్కనే ఫస్ట్ టైం కూడా. అండ్ అరౌండ్ 145 కిలోమీటర్స్ మా ఇంటి నుంచి. నియర్లీ కర్ణాటక బోర్డర్లో ఉన్నది అది. ఇట్స్ డ్యామ్ అది. సో మొత్తం చూద్దాము ఇట్ విల్ బి. ఎలాగా ఏదో ఉంటాయో అన్నీ చూసుకొని వెళ్దాము. అరౌండ్ టైం 5 o'clock స్టార్ట్ అయ్యాము. ఫ్యూల్ ఫిల్ చేస్తాను. టైంలోని ఇదే ట్రాఫిక్ లైట్ ఎగ్జాంపుల్ పెట్టుకుందాం. ఇక్కడికి రావడానికి మినిమం 20 minutes or 15 minutes పడుతుంది.
వచ్చేస్తా అన్నాడు. గాడి ఫోన్ చేయలేదు. ఏదైనా చందానగర్లో ఉన్నాడు, వెళ్ళినప్పుడు టైం పడుతుందని ఆల్రెడీ మాట్లాడి. చాయ్ తాగుతున్నాను. మరి ఇంకా చలి అస్సలు ఆగట్లేదు. చలి చాలా ఎక్కువ ఉంది. ఐ థింక్ 13 సెల్సియస్ ఎంతో ఉన్నది చలి మొత్తం. ఎవరు మొదలు కాదు ఏది మధ్యలో చాలా లైక్ 2-3 ప్లేసెస్ ఆగాం. చలి చాలా ఎక్కువ ఉన్నది, చివరింగ్ వచ్చేస్తుంది. అందుకని అంత ఎక్కువ ఉన్న చలి, దానివల్ల పెట్టాను సో విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. రోడ్ అంతా ఫుల్ గ్రీనరీతో, సైడ్ అంతా పార్కింగ్ ల్యాండ్ అది. సో మొత్తం పార్కింగ్ ల్యాండ్ గ్రీనరీతో చాలా బాగుంది. అండ్ ఇందులో చిన్నది రికార్డ్ అవ్వలేదు, నేను ఆ క్లిప్ రిటర్న్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. చిన్న వే లైక్ ఎలాగంటే రైట్ టర్న్ తీసుకునే దగ్గర రైట్ లేదు, అక్కడ బ్రిడ్జ్ డైరెక్ట్ కనెక్ట్ అయిపోయి ఉన్నది. మరి ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళాక మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కిపోతారు చూసుకోబట్టి మ్యాప్లో కూడా సరిగ్గా చూపించట్లేదు. సో అది బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. అది బ్రిడ్జ్ లెఫ్ట్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోయి అక్కడ
అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని రావాలి కింద నుంచి. నెక్స్ట్ చూడండి ఇదంతా తర్వాత ఎలా అంటే కొంచెం చూసుకోండి, లైక్ డాగ్స్ అవన్నీ సడన్గా వచ్చేస్తున్నాయి, అదో చూసుకోండి వెళ్తున్నప్పుడు. మేఘనంతా చాలా బాగుంది ఏరియా అంతా. ఎలాగంటే ఏదో కేవ్ లాగా, కేవ్ ఎంట్రెన్స్ లాగా రీసెంట్ నీట్గా. కాకపోతే ఈ రోడ్లోకి చూసుకోండి, లైక్ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ ఎంటర్ అవుతున్నాయి. అదొకటి చూసుకోండి నీట్గానే వస్తున్నప్పుడు. ఫ్రెండ్స్తో వచ్చిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరితో వచ్చినా కూడా కొంచెం వే అది చూసుకోండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి తెలంగాణ ఎండ్ అవుతుంది, ఇంకా దాటగానే కర్ణాటక. సో మనం కర్ణాటక బోర్డర్లో ఉన్నాము. డ్యామ్ కూడా కర్ణాటకలోనే ఉన్నది. అది ఇంకా ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకొక 10 km వెళ్ళాలి. అది నియర్లీ 10 km ఉంది లోపలికి. పోతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడం వల్ల చలికి దొరికిసాం మొత్తం. ఈ గ్లౌజుల నుంచి కూడా చెప్పా కదా లాస్ట్ టైం మీకు వీడియోలోని. ఇక్కడ ఈ నెట్స్ ఉండడం వల్ల ఎయిర్ లోపల పాసే మొత్తం చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి మొత్తం అంతా, కాళ్ళు వీళ్ళన్నీ. బ్రో ఇక్కడ చూడండి రోడ్ ఎలాగున్నదో. అక్కడ నుంచి అక్కడ లైక్ ఇది ఒక బ్లైండ్ స్పాట్ ఉంది ఫుల్గా. అక్కడ నుంచి ఇలా తిరిగి సడన్గా ఇలాగ ఉన్నది. ఈ ప్లేస్ చూసుకోండి కొంచెం. ఎక్కడైనా కొంచెం ఓవర్ స్పీడ్ అలాగైనా సరే ఇది కంట్రోల్ తప్పి బండి వెళ్ళిపోతుంది తిన్నాం కదా. ఆల్రెడీ ఇక్కడ ఏదో ముందు ఎప్పుడు యాక్సిడెంట్ అయినట్టున్నది ఇక్కడ. యూ కెన్ సీ దాగా బండి చూడండి ఎలాగైపోయింది అది మొత్తం. ఫ్రంట్ ధూమ్ ధీమ్ అన్నీ ఇరిగిపోయి కంట్రోల్ లేదో బండి వెళ్ళిపోతుంది మొత్తం లోపలికి. మొత్తం బ్లైండ్ స్పాట్ ఇది. చూడండి రోడ్ ఎలాగున్నదో. మొత్తం బ్లైండ్ స్పాట్. వాళ్ళకి మనం కనబడే మనకు అవతల కనబడరు. ఎవరు ఫాస్ట్గా వచ్చినా సరే చిన్నది మిస్కంట్రోల్ అయినా సరే ఇంకా అయిపోయింది. సో చూడండి ఇది మీకు కనబడుతుందా మీకు? వస్తున్న రోడ్లో అన్ని గుచ్చిపోయింది ఫ్రంట్ టైర్కి. బండి ట్యూబ్లెస్ కాబట్టి సరిపోయింది. ట్యూబ్ అయి ఉంటే మాత్రం సరదా తీరిపోను మొత్తం అంతా. ఇంత మేక్ లోపలికి వెళ్ళింది. సో బెటర్ ఇంకా చూసుకొని నీట్గా చేయడం. రోడ్డు కూడా కొంచెం చూసుకోండి బాగా. గతుకులో రోడ్ అది ఇరిగిపోయి ఉన్నది కదా, అక్కడక్కడ మేకలే ఉన్నాయి, పెద్ద పెద్ద లారీలు అన్నీ వెళ్తున్నాయి. సో దానివల్ల బెటర్ చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇది ఎంట్రన్స్ నుంచి, ఆ గేట్ నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. పైకి ఇంకొక ఎంత 150 meters 200 meters ఉంటుంది. సో అది బై వాక్ వేస్తే సరిపోతుంది మనకి. ఇంకా అక్కడి నుంచి డ్యామ్లోకి ఎంటర్ అవుతాం. డ్యామ్లోకి వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం.
పేరేంటి? ఏమో చంద్రంపల్లి డ్యామ్. చంద్రంపల్లి. సో మనమైతే మొత్తం ఫైనల్గా రీచ్ అయిపోయాం చంద్రంపల్లి డ్యామ్కి. సో యూ కెన్ సీ ద వ్యూ. చాలా బాగుంది సీరియస్లీ. నీట్గా ఎండ అది తగులుతుంది, హైలైట్గా ఉంది. ఎంత చలి, ఫుల్ చలి అని వచ్చాము, ఇప్పుడు ఎండ తగులుతుంటే యూ కెన్ సీ. మొత్తం ఆ మౌంటైన్స్ అంతానా. సో ఇంకా వ్యూ పాయింట్స్ ఏ ఉన్నాయి ఇక్కడ. బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా కొండ, ఆ కొండ మీద కూడా వ్యూ పాయింట్ ఉంది, అక్కడి నుంచి వే ఉన్నది, అదొకటి ఉన్నది. నెక్స్ట్ ఇక్కడున్న ఆ కొండ మీద కూడా ఉన్నది. సో అక్కడ కూడా వెళ్దాము, వెళ్ళి అక్కడి నుంచి కూడా కవర్ చేద్దాం, చూద్దాం అక్కడి నుంచి ఎలా కనబడుతుందో ఏంటి అనేది మొత్తం చెక్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ తెద్దాం ఎలాగున్నదో ఏంటో అనేది. సో నేను అండ్ మా ఫ్రెండ్ వచ్చాము, కిరణ్. ఇద్దరి పేరు ఒకటే. సో ఈ సడన్గా వచ్చాడు, నైట్ వరకు కన్ఫామ్గా చెప్తానన్నాడు, ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేశాడు. చాలా బాగుంది బ్రో, సీరియస్లీ ఎంత బాగుందో. ఇంకా వాటర్ రిలీజ్ చేయలేదు, కానీ చూడండి ఎంత లోయ ఉందో కిందకి మొత్తం అంతేనా. 6 గేట్స్ ఉన్నాయి దీనివి మొత్తం. ఇక్కడ నుంచి ఫస్ట్ పిల్లర్ ఏదైతే అక్కడ 6th పిల్లర్ అక్కడ ఉన్నది. మొత్తం యూ కెన్ సీ ఇక్కడ ఎంత వాటర్ ఉన్నదో. చూద్దాం అక్కడికి వెళ్ళి, తెలీదు వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనేదినా, బట్ లెట్స్ ట్రై. వెళ్ళొచ్చా తెలీదు. నాకు ఎందుకు డౌట్ వెళ్ళకూడదు అనిపిస్తుంది, చాలా డెలికేట్గా ఉన్నాయి ఇవి. వచ్చే చాలా డెలికేట్గా ఉన్నాయి. వచ్చేస్తాను. సీ ఎంత వాటర్ మొత్తం. ఇక్కడ వరకు వాటర్ ఉన్నది, అటుపక్క ఇంకా ఓపెన్ చేయలేదు. సో యూ కెన్ సీ ఫుల్ వాటర్. మొత్తం 6 గేట్స్, ఆ కార్నర్ వరకు 6 గేట్స్ ఉన్నాయి. మొత్తం చూడండి. ఇది స్టార్ట్ పాయింట్. ఇక్కడ ఉన్నది మొత్తం అంతా ఇలా చుట్టూ తిరుక్కొని ఎండ్ ఇక్కడ ఉన్నది. మొత్తం 8 కిలోమీటర్స్ వస్తుంది ఇది. సో చూడండి పైనుంచి వ్యూ ఎంత బాగుందో మీకు చూపిస్తున్నాను.
మొత్తం కవర్ చేసాం. పైనుంచి కూడా చాలా వీడియోస్ అయితే తీసాము. చూసారు కదా మొత్తం అంతా ఎంత బాగుందో పైకి ఎక్కిన తర్వాత వ్యూ పాయింట్ నుంచి. చాలా క్రేజీగా ఉన్నది. ఇంక ఇలాగే మొత్తం వీడియో అంతా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇలాగే వీకెండ్స్కి అలా ప్లాన్ చేద్దాం. ఇంకేమైనా డ్యామ్స్ చాలా ఉన్నాయి. డ్యామ్సే కాదు, చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి. ప్రతి వీకెండ్కి అలా లాంగ్ వెళ్దాము. మిగతా డైలీ వీడియోస్ పెడతాను. లోకల్లోనే ఏమైనా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా డైలీ కవర్ చేద్దాం అవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మొత్తం అంతానా. అండ్ కానీ వచ్చినప్పుడు మాత్రం చూసుకోండి, ఎప్పుడైతే ఊర్లోకి ఎంటర్ అవుతారో, ఎంటర్ అయినప్పుడు కొంచెం రోడ్ అది ఉన్నది. చెప్పాను కదా, నీల్స్ అవన్నీ టైర్స్ అవి పంచర్ అవుతున్నాయి. అవి మాత్రం చూసుకొని రండి. ఓవర్ స్పీడింగ్ చేయకండి, ఎందుకంటే చాలా డాగ్స్ అవి సడన్గా వచ్చేస్తున్నాయి అండ్ వెహికల్ మధ్యలోకి. సో అదొకటి చూసుకోండి. అండ్ మిగతా అంతా జాగ్రత్త. అండ్ హోప్ యూ ఫ్రెండ్స్ అందరు రండి, ఎంజాయ్ చేయండి. చాలా ప్లేస్ మాత్రం చాలా బాగుంది.